పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పైన దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే. సో దీనికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఆయన తీవ్రంగా శ్రమించారు. సో ఆయన మీడియాతో అంటే పవన్ కళ్యాణ్ మీడియాతో కూడా చెప్పడం జరిగింది. సో నా గెలుపుకు సంబంధించి వర్మ చాలా కృషి చేశారు అని చెప్పేసి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేశారు. అంటే తర్వాత ఆయన పైన దాడి జరగడం అంటే చాలా కూడా పుకార్లు జనసేన పార్టీ వాళ్లే దాడి చేశారు అని చెప్పేసి ఈ విధంగా పుకార్లు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా చాలా సీరియస్ అయ్యారు. ఎవరున్నారు, అసలు ఎవరు దాడి చేశారు, దీని వెనుక కారణాలు ఏంటి అనేది తెలుసుకోవాలి అని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేశారు. అండ్ ఒకవేళ జనసేన పార్టీ వాళ్లే ఎవరైనా దాడి చేసి ఉన్నారు అని చెప్పి తెలిస్తే గనక వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము అని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. రైట్, చూద్దాం. పిఠాపురంలో జనసేన గెలుపు కోసం తీవ్రంగా శ్రమించిన మాజీ ఎమ్మెల్యే వర్మపై కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో జరిగిన దాడిని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకున్నారు. ఈ సంఘటన వెనుక ఎవరున్నారు అనే దానిపై వివరాలు సేకరించాలని ఆదేశించారు. దీనిపై విచారణ జరిపి బాధ్యతలను పిఠాపురం కోఆర్డినేటర్ మరెడ్డి శ్రీనివాస్ కు అప్పగించారు. ప్రస్తుతం ఆయన నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ఆదివారం ఢిల్లీ వెళ్లారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ నెల 12న జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బిజీగా ఉంటారు. అనంతరం ఆయన పిఠాపురం వెళ్లి అక్కడ పరిస్థితిని చక్కదిద్దనున్నారు. ఈలోగా సంఘటనకు కారణాలు, ఇతర అంశాలపై పార్టీ కోఆర్డినేటర్ శ్రీనివాస్ నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇక ఆ నివేదిక ఆధారంగానే పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈ ఘటనలో పాల్గొన్నట్టు తెలిస్తే మాత్రం వారిపై తీవ్ర చర్యలు ఉంటాయన్న హెచ్చరికలు పంపించారు. వన్నెపూడిలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎన్ఎస్ వర్మపై జరిగిన దాడి తదనంతర పరిణామాలు పార్టీ దృష్టికి వచ్చాయని, దీనిపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె నాగబాబు నిన్న తెలియజేశారు. పార్టీకి సంబంధించిన వ్యక్తుల్లో ఇందులో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని, తప్పు చేసిన వారిని ఎవరిని ఉపేక్షించేది లేదు అని స్పష్టం చేశారు. తాడిపర్తి గ్రామంలో జరిగిన సంఘటన గురించి తమకు సమాచారం ఉందని, పిఠాపురం కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ నేతృత్వంలో స్థానిక నేతలతో చర్చించి దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారు అని తెలిపారు. ఇక జన సైనికులు అందరూ సంయమనం పాటించాలని కోరారు. సాధ్యమైనంత వరకు తాను కూడా నియోజకవర్గంలోనే అందుబాటులో ఉంటానని, సమస్యలు ఏవైనా ఉంటే కూర్చొని పరిష్కరించుకుందాము అని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే వర్మపై దాడికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, లక్ష్మీదుర్గ పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ నేత వర్మపై జరిగిన దాడికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ప్రధానంగా ఎందుకంటే పిఠాపురం మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ గా వర్మ పేరు ప్రచారంలో ఉంది. అంతే అనూహ్యంగా ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేయాలని భావించడంతో చంద్రబాబు కూడా వర్మను పిలిపించి మాట్లాడడంతో ఆయన కూడా అంగీకరించారు. ఆ తర్వాత ఆ ప్రచార కార్యక్రమాలు కూడా పవన్ కళ్యాణ్ తో వెన్నంటే ఉంటూ ఆ జనసేన విజయంలో వర్మ కూడా కీలక పాత్ర పోషించారు. విజయం తర్వాత కూడా స్వయంగా వర్మను జనసేన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని పిలిపించి మరీ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ సన్మానించారు. అంటే అంత జనసేన అధినేత వర్మకి అంత విలువిస్తూ అతను చేసిన ఆ సాయాన్ని కావచ్చు, త్యాగాన్ని కావచ్చు పదే ప్రస్తావిస్తున్న నేపథ్యంలో అనూహ్యంగా ఆ వన్నెపూడిలో మొన్న జరిగిన వర్మపై జరిగిన దాడికి సంబంధించి కూడా కుట్రకోణం దాగుందని కూడా భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే వర్మ కూడా దీనిపై స్పందిస్తూ జనసేన నిజమైన జన సైనికులు తనపై దాడి చేయలేదని, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఇటీవల జనసేనలోకి వచ్చిన కొంతమంది ఉద్దేశపూర్వకంగా కావాలని ఈ దాడి పాల్పడ్డారని కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. అయినప్పుడు కూడా జనసేన పేరు ప్రధానంగా వినిపిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు కూడా అక్కడ పంపించి మొత్తం దీనికి సంబంధించి వివరాలు కూడా సేకరించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో పార్టీ కోఆర్డినేటర్ శ్రీనివాస్ అసలు అక్కడ ఏం జరిగింది, ఆ రోజు ఎవరెవరు ఉన్న అంశాలపై కూడా ఒక జాబితా కూడా తయారు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారోత్సవ సభలో హడావుడిగా ఉంటూ రేపు 12వ తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న నేపథ్యంలో ఈ 3 రోజులు కొంచెం బిజీ షెడ్యూల్ కారణంగా దానిపై ప్రత్యేక దృష్టి పెట్టే పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు. అయితే ఈ 3 రోజుల్లో పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగిన అంశాలపై ఒక నివేదిక తయారు చేసి ఉంచాలని రోజు స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం హడావుడి అయిపోయిన తర్వాత పిఠాపురంలో 2 రోజులు మకాం వేసి మరి ఈ ఘటనకు సంబంధించి ఎవరెవరి పాత్ర ఉందనే అంశాలపై కూడా ఆయన ఆరాధిస్తారు. ఆ తర్వాత వర్మను కూడా కలిసి ఆ ఇద్దరు కూర్చున్న తర్వాతే ఇది ఘటనకు బాధితులైన జనసేన నాయకుడి పాత్ర ఉన్న ఎవరైతే ఉన్నారో వారిపై కఠిన చర్యలు తప్పకుండా ఉంటుంది, అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. అయితే మొత్తం కోణాన్ని పరిశీలిస్తే ప్రధానంగా జనసేన నాయకులు కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు.
ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేన అలయన్స్ తో భారీగా విజయం సాధించడంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో కూడా దాదాపు అన్నదమ్ముల్లా కలిసిపోయి పనిచేస్తున్న పరిస్థితి. ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో మళ్ళీ ఇలా కొంతమంది కుట్రకోణంలో జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య విభేదాలు సృష్టించడం, తద్వారా ఆ గొడవలు సృష్టించవచ్చు, వారి మధ్య సయోధ్యను లేకుండా చేయించిన అంశాలపై వైసీపీ నాయకులు కొంతమంది ఆడిస్తున్న డ్రామా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. అయినప్పుడు కూడా ఎవరైనా తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, ఈ పార్టీలో ఉంటూ ఇటువంటి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినా, దాడులు పాల్పడినా కఠిన చర్యలు ఉంటాయని తప్పకుండా పార్టీని సస్పెండ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలు పంపించే విధంగా కూడా చర్యలు ఉండాలని కూడా భావిస్తా ఉన్నారు. మొత్తం మీద తెలుగుదేశం జనసేన పొత్తులకు ఘాతం కలిగించే విధంగా కొంతమంది వ్యవహరిస్తున్న తీరుపై కూడా ఇటు పవన్ కళ్యాణ్ తో పాటు తెలుగుదేశం కీలక నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. మొత్తం మంది ఈ ఘటనకు సంబంధించి మరో 3 రోజులు నివేదిక వచ్చిన దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఎవరో అనే అంశంపై అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అయితే ఇతర నియోజకవర్గాలు కూడా ఎవరో ఒకటి ఆదేశానికి లోను కావచ్చు, ఏమైనా స్థానికంగా ఏమైనా ఇబ్బందులు వచ్చి కార్యకర్తల నడుమ సయోధ్య లేకపోతే అక్కడ ఉన్న నాయకులు దగ్గరికి వెళ్లి తేల్చుకోవాలి తప్ప రోడ్డు ఎక్కి బజార్కి ఎక్కి కొట్టుకోవడం కావచ్చు, విమర్శలు చేసుకోవడం, బహిరంగ విమర్శలు చేసుకోవడం కరెక్ట్ కాదని కూడా ఇరు పార్టీల నేతలు కూడా ఇప్పటికే చెప్తా ఉన్నారు. ఎన్నికల సమయంలో ఇటువంటి వాటికి ఆస్కారం లేకుండా సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి మరి ప్రయోజతో పనిచేసి ఈ రోజు దేశ చరిత్రలోనే కీలకమైన విజయంగా ఆంధ్రప్రదేశ్ ఫలితాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ వాటిని ఇబ్బంది కలిగించకుండా విఘాతం కలిగించుకుని ఇదే సమన్వయంతో అందరూ కలిసి పనిచేయాలి. ఇక్కడ జిల్లాల వారికి కూడా సమన్వయ కమిటీ ఒకటి ఉంటుంది. ఎవరైనా ఆ జిల్లాలో ఈ తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగినా, ఇటు జనసేనకి నాయకులకు ఇబ్బంది కలిగినా సమన్వయ కమిటీ దృష్టించుకెళ్తే తప్పు ఎవరిదైనా కూడా వారు చర్యలు తీసుకుంటారే తప్ప రోడ్డు ఎక్కి ఎవరు కొట్టుకోవద్దు. ఎందుకంటే అధినేతలు ముఖ్య నాయకులు అందరూ కలిసి ఈ రోజు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని పదే చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఇబ్బందులు కావచ్చు, ఈ 5 ఏళ్లలో జరిగిన అరాచకాలు కావచ్చు, ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో రాష్ట్రం దాడి పట్టాలని ప్రజలు ఈ రోజు బలమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇటువంటి చిన్న కారణాలతో విఘాతం కలిగిస్తే క్షమించే విధంగా కూడా చెప్తా ఉన్న పరిస్థితి. అందువల్ల తప్పకుండా కూడా అందరూ కూడా సమన్వయంతో పనిచేయాలి. ఇబ్బందులు వస్తే నాయకుల నుంచి తీసుకువెళ్ళాలి తప్ప ఎవరు బహిరంగంగా రోడ్డుకి ఎక్కడ స్పష్టం చేస్తా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి కూడా రేపు పొద్దున ఎటువంటి చర్యలు ఉంటాయని కూడా అందరూ ఆసక్తి ఎదుర్కొస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేసి ముందుకు వెళ్ళాలి. ఇబ్బందులు వస్తే నాయకుల నుంచి తీసుకెళ్ళాలి. ఇదే సూత్రాన్ని అందరూ పాటించాలని కూడా ఇరు పార్టీల అధినేతలు స్పష్టం చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మరో 3 రోజుల్లో పిఠాపురం టీడీపీ వర్మపై ఎవరు దాడి చేశారు, దాని కుట్రకోణం ఉందా లేకపోతే వైసీపీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు అంశాలపై కూడా ఈ నివేదిక ఆధారంగా పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకునే అవకాశం మాత్రం స్పష్టమవుతుంది. లక్ష్మీ గారు. థ్యాంక్ యూ ప్రసాద్.